హ్యాపీ భోగి అందరికీ. ఈ ఇయర్‌తో 3 ఇయర్స్ అవుతుంది దీపావళి అమావాస్య 2 రోజులు రావడం అంటే ఎవరికి కుదిరినట్టుగా వాళ్ళు ఒకరోజు నోముకొని, ఇంకొక రోజు నోముకొని అన్నట్టుగా. అలాగే మేము కూడా భోగి, దీపావళి 2 ఒకే రోజు చేసాము. మార్నింగ్ భోగి అయితే నోములు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మంగళహారతులు తీసుకోవాలి. భోగికి నలుగంటుకొని స్నానం చేయాలి. ఇది నోములున్న వారికి చాలా ప్రత్యేకం అన్నమాట. ఇంట్లో పెద్ద ఇదివరకైతే మా అత్తమ్మ చేసేది. అందరినీ కూర్చోబెట్టి వారికి ఒకరొకరికి బొట్టు పెట్టి నలుగంటేది. ఈసారి మరి మా అత్తమ్మకు చేసే అదృష్టం లేక మా అక్క చేస్తుంది. అయితే ఎవరి ఆడపిల్ల వాళ్ళకి చేస్తారు. ఇది కూడా ఒకటి. అలా వాళ్ళ అన్నయ్యని కూర్చోబెట్టి, మా కూతురు అన్న వదినని కూర్చోబెట్టి, వాళ్ళ తమ్ముళ్ళని చెల్లిని కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ నిద్రలోంచి లేపుకొచ్చి వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళకే ముందు నలుగంటింది మా కూతురు. తర్వాత మా అక్క అయితే వచ్చి మళ్ళీ ఒకసారి నలుగంటింది. పెద్ద కదా, అందరికీ ఆమె చేస్తుంది అన్నమాట. నలుగు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో ప్రతి ఒక్కరూ నలుగంటుకొనే భోగి స్నానం అని ఎర్లీ మార్నింగ్ చేయాలి. మేము లేచింది ఎర్లీగానే, కానీ స్నానం అయ్యేసరికి కాస్త 6:30 అయిపోయింది. పండగ కదా, పండగ రోజుల్లో పనులు కూడా ఎక్కువే ఉంటాయి. ఇక్కడ ఇంకా నేను, మా అక్క, మా మనవరాలు, మా చిన్న కూతురు, మాకు కూడా మా అక్క నలుగంటుతుంది అన్నమాట. యాక్చువల్గా భోగి ఒకరోజు, పండుగ ఒకరోజు చేస్తే ఇంకా భోగి రోజు చాలా టైం ఉంటుంది. భోగి ఎర్లీ మార్నింగ్ చేసి కావాల్సినటువంటి భోగి రోజు స్పెషల్ స్వీట్ కూడా చేస్తాం కదా, అది చేసి తిని హ్యాపీగా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డేకి దీపావళికి అన్నీ సిద్ధం చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది. ఆ రోజు చాలా ఎంజాయ్డ్గా జరుగుతుంది. కాకపోతే భోగి ఒకే రోజు, పండగ ఒకే రోజు అవ్వడం కాస్త హడావిడైనా, అంటే భోగి రోజే అమావాస్య కూడా లేటుగా రావడం కూడా కొంచెం చేసుకోవడానికి చాలా వీలుగా ఉండింది. మాకు అందరికీ నలుగంటిన తర్వాత ఇంకా మా ఇంటి పెద్ద అయినటువంటి అక్కకి, బావకి కూడా మా చిన్నక్క నలుగంటుతుంది అన్నమాట. ఖచ్చితంగా ఎవరో ఒకరికి యాక్చువల్గా పెద్దవాళ్ళు అందరికీ అంటుతారు. ఇలా ఇంకా వీళ్ళకంటేది, ఇంకా వీళ్ళకన్నా పెద్దవాళ్ళు లేరు కాబట్టి మా అక్కే అంటుతుంది తలంటూ. ఇలా చేసిన తర్వాత హారతులు తీసుకొని, భోగి హారతులు తీసుకున్న తర్వాత ఇక మా కూతురు, అల్లుడు మేము చేసినటువంటి సేమియా స్పెషల్గా పాయసం చేసి పెడతామన్నమాట. శ్రీమాత్రే నమః.